మనం ఈరోజు ఒక అద్భుతమైన టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. అసలు దీనికి స్ఫూర్తేంటో తెలుసా? మనకు తెలిసిన వాటిలో అత్యంత సంక్లిష్టమైన, అంతుచిక్కనిది అదేనండి మనం మెదడు. ఓ చిన్న ప్రశ్నతో మొదలుపెడదామా? మనం కళ్ళు తెరిచిన మరుక్షణమే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అంత వేగంగా ఎలా గుర్తుపడతాం? ఎప్పుడైనా ఆలోచించారా? అసలా మ్యాజిక్ ఏంటి? దాని వెనుకున్న సీక్రెట్ భారీ సమాంతర గణన, అంటే మ్యాసివ్ ప్యారలల్ కంప్యూటేషన్. సింపుల్గా చెప్పాలంటే ఒక్కరే ఇల్లు కట్టే బదులు వేల మంది ఒకేసారి పనిచేస్తే ఎలా ఉంటుంది? మన బ్రెయిన్ కూడా అంతే. లక్షల న్యూరాన్లు ఒకేసారి ఒక టీంలా పనిచేస్తాయి. సరే, మనం కూడా ఇలాంటి ఆర్టిఫిషియల్ బ్రెయిన్స్ని తయారు చెయ్యాలో తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఒరిజినల్ బ్లూప్రింట్ని చూడాలి కదా. అదే మన బ్రెయిన్. జస్ట్ నంబర్స్ చూస్తేనే షాక్ అవుతాం. మన బ్రెయిన్లో దాదాపు 1000 కోట్ల న్యూరాన్లుంటాయట. అంతేకాదు, ప్రతి న్యూరాన్ వేల కొద్దీ ఇతర న్యూరాన్లతో కనెక్ట్ అయి ఉంటుంది. అబ్బా, ఎంత పెద్ద నెట్వర్క్! అందుకే మనం ఇంతలా ఆలోచించగలుగుతున్నాం, ఫీల్ అవ్వగలుగుతున్నాం, ఇంకా చాలా వేగంగా విషయాలు నేర్చుకోగలుగుతున్నాం. ఇక్కడే సైంటిస్టులు, ఇంజనీర్లు ఒక బ్రిలియంట్ ఐడియాతో ముందుకొచ్చారు. ఈ బయలాజికల్ వండర్ని తీసుకొని దాన్ని ఒక సింపుల్ మ్యాథమెటికల్ మోడల్గా మార్చారు. అలా పుట్టిందే ఆర్టిఫిషియల్ న్యూరాన్. చూడండి, ఇక్కడ బయాలజీని మ్యాథ్స్తో ఎలా కనెక్ట్ చేశారో. లెఫ్ట్ సైడ్ మన ఒరిజినల్ న్యూరాన్ ఉంది కదా, అందులో డెండ్రైట్స్ అనేవి యాంటెనాల్లా పనిచేసి సిగ్నల్స్ తీసుకుంటాయి. ఇప్పుడు రైట్ సైడ్ చూడండి, ఆర్టిఫిషియల్ న్యూరాన్లో దానికి సమానమైనది ఇన్పుట్స్, అంటే జీవశాస్త్రాన్ని నేరుగా లెక్కల భాషలోకి మార్చేశారనమాట. సో ప్రతి ఆర్టిఫిషియల్ న్యూరాన్ చేసేది రెండు పనులు. స్టెప్ 1, వచ్చిన ఇన్పుట్స్ అన్నింటినీ తీసుకొని దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో డిసైడ్ చేస్తుంది. స్టెప్ 2, ఆ తర్వాత అన్నింటినీ కలిపి ఒక ఫైనల్ డెసిషన్ తీసుకొని ఒకే ఒక అవుట్పుట్ ఇస్తుంది. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా, కానీ దీని పవరే వేరు. సరే, మనం ఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇలా చాలా పదాలు వింటుంటాం కదా. అసలు ఈ పెద్ద ప్రపంచంలో డీప్ లెర్నింగ్ ఎక్కడ ఫిట్ అవుతుందో ఒకసారి చూద్దాం. అన్నింటికంటే పెద్దది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఏఐ. ఇదొక పెద్ద కలలాంటిది. మనుష్యుల్లా ఆలోచించే, పనులు చేసే మిషన్లను తయారు చేయాలనే ఒక పెద్ద లక్ష్యం. ఇప్పుడు ఆ ఏఐ అనే పెద్ద సర్కిల్ లోపల ఇంకో సర్కిల్ ఉంటుంది. అదే మెషిన్ లెర్నింగ్. ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. మెషిన్కి ప్రతిదీ మనం చెప్పకుండా దానికి బోలెడంత డేటా ఇచ్చి నువ్వే నేర్చుకో అని చెప్తాం. అచ్చమో పిల్లాడు పడి లేచి నడక నేర్చుకున్నట్టేనమాట. ఇక మెషిన్ లెర్నింగ్ లోపలుండే స్పెషల్ టెక్నిక్కే డీప్ లెర్నింగ్. ఇది ఆటను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఎలాగంటే చాలా లేయర్స్ ఉన్న న్యూరల్ నెట్వర్క్స్ని వాడుతుంది. అంటే ఒక లోతైన ఆర్టిఫిషియల్ బ్రెయిన్ లాంటిది. దీనివల్ల మన అస్సలు ఊహించలేని చాలా కాంప్లెక్స్ ప్యాటర్న్స్ని కూడా ఇది కనిపెట్టేస్తుంది. అసలు ఈ డీప్ అనే పదానికి అర్థమేంటి? సింపుల్గా చెప్పాలంటే లేయర్స్. ఒక ఫోటోలో ముఖాన్ని గుర్తుపట్టడం గురించి ఆలోచించండి. మొదటి లేయరేమో లైన్స్, ఎడ్జెస్ని గుర్తిస్తుంది. ఆ తర్వాతి లేయర్ కళ్ళు, ముక్కు లాంటి షేపులను గుర్తిస్తుంది. ఇక ఫైనల్ డీపెస్ట్ లేయర్ వీటన్నింటినీ కలిపి ఓ ఇది ఫలానా వ్యక్తి అని పోలుస్తుంది. సో లేయర్స్ ఎంత ఎక్కువుంటే అంత కాంప్లెక్స్ విషయాలు నేర్చుకోగలదన్నమాట. ఓకే, మరి ఒక డీప్ లెర్నింగ్ మోడల్ని తయారు చేసి దానికి ట్రైనింగ్ ఇవ్వాలంటే మనకు ఏమేం కావాలి? దాని రెసిపీ ఏంటో చూద్దాం. ఇది ఒక కేక్ తయారు చేయడం లాంటిది. మనకు 4 ముఖ్యమైనవి కావాలి. 1 ఇంగ్రీడియెంట్స్, అంటే డేటా. 2 ఓవెన్, అదే మన మోడల్. 3 కేక్ సరిగ్గా బేక్ అయ్యిందో లేదో చెప్పేది, దాన్ని లాస్ ఫంక్షన్ అంటారు. అంటే మన మోడల్ ఎంత తప్పుగా ఉందో చెప్పే స్కోర్. 4 ఒకవేళ కేక్ సరిగ్గా రాకపోతే ఓవెన్ టెంపరేచర్ అడ్జస్ట్ చేసే పద్ధతి, అదే ఆల్గారిథం. సరే, థియరీ చాలా అయ్యింది. మరి మన డైలీ లైఫ్లో ఈ టెక్నాలజీ ఎక్కడ కనిపిస్తుంది? నిజం చెప్పాలంటే ఇది మన చుట్టూనే ఉంది, మనం గమనించకపోయినా సరే. ఫోన్కి ఫేస్ లాక్ తీసినప్పుడు, అలెక్సా లేదా గూగుల్ అసిస్టెంట్తో మాట్లాడినప్పుడు, నెట్ఫ్లిక్స్ లేదా యూట్యూబ్ మనకు నచ్చే వీడియోలను సజెస్ట్ చేసినప్పుడు, వీటన్నింటి వెనక పనిచేసేది డీప్ లెర్నింగే. ఈ కోడ్ చూడండి. సింపుల్ న్యూరాన్స్ని ఒకదానికొకటి కనెక్ట్ చేయడం ద్వారా ఇంటెలిజెన్స్ దానంతట అదే పుడుతుంది. ఈ ఐడియానే ఒక విప్లవం. అంటే మనం తెలివిని సృష్టించక్కర్లేదు, జస్ట్ చిన్న సింపుల్ భాగాలను కరెక్ట్గా కలిపితే చాలు.
తెలివనేది ఒక ఫలితంన బయటకొస్తుంది. సో డీప్ లెర్నింగ్ ఇవాళ ఏం చేయగలదో చూశాం, కానీ అసలు ఆలోచించాల్సిన ప్రశ్న వేరే ఉంది. ఈ ఆర్టిఫిషియల్ బ్రెయిన్స్ ఇంకా పవర్ఫుల్ అవుతున్న కొద్దీ, ఇంకా ఎక్కువ డేటాతో నేర్చుకుంటున్న కొద్దీ రేపవి ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తాయి? ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో మనం ఊహించగలమా?